మేయర్తో ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారితో ప్రజలు తమ సూచనలను సలహాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం మనకి మరొక కాలర్ నాచారం నుంచి శ్రీదేవి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీదేవి గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి శ్రీదేవి గారు. సార్ కంగ్రాచులేషన్ సార్, మీరు మేయర్ గా ఎన్నిక అవ్వడము. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది సార్, మిమ్మల్ని చూసిన టీవీలో చూసామండి మిమ్మల్ని. మేము నాచారం నుంచి కాల్ చేస్తున్నాం సార్. మాకు ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్, ఇక్కడ నాచారంలో ఎర్రగుంట చెరువులో మొత్తం నీటి రోడ్డు పైన నీళ్లు వచ్చేసి మొత్తం జనాలకు నడవ రాకుండా వర్షాకాలంలో తెగ ఇబ్బంది, ఇంకా విపరీతమైన దోమలు, తర్వాత అక్కడ తట్టుకోలేనంత దోమలు, మళ్ళీ రహదారులన్నీ పాడైపోయి ఎంతో మంది పాదచారులు నడవలేకుండా ఇబ్బంది, పెద్దవాళ్ళు కింద పడిపోవడం, ఎన్నో యాక్సిడెంట్లు జరగడం, స్కూల్ పిల్లలకు బాధలు సార్, విపరీతమైన దోమలు. ముఖ్యంగా నాచారం పట్టిన శని అంటే ఏంటి సార్, గుర్రపు డెక్క. అది క్లీన్ చేపిస్తే ఎంతమంది ఆరోగ్యాలు, విపరీతమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సార్ మా ఏరియా వాళ్ళు. ఇంకా రెండవది ఏంటంటే విపరీతమైన ఇక్కడ నీళ్లు సరిగా రావు సార్. నీళ్ళ ప్రాబ్లం ఒకటి, దోమలది ఒకటి, కుక్కల బెడలు ఒకటి, విపరీతంగా ఈ ఫస్ట్ మాకున్న ప్రాబ్లం ఆ గుర్రం డెక్క. దయ ఉంచి మీరు తొలగించాలి సార్, అది చాలా చాలా విపరీతంగా పెరిగిపోతా ఉంది. జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. రైట్, తప్పకుండా శ్రీదేవి గారికి మరి ఇలా ఉదయపూర్వక నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఇబ్బంది కొంత ఉంది, ఎందుకంటే సమీపంలో ఉంటుంది, కొంత రహదారులు సరిగ్గా లేవు. ఈ గుర్రపు డెక్క అనేది కూడా కొంత అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు, కానీ కొన్ని ప్లేసుల్లో ఇంకా అది ఉంది. నగరంలో నిజంగా అది ఇండస్ట్రియల్ ప్రాంతం, కొంత ఈ రైల్వే ట్రాకు, కొంత అక్కడ విజయ్ డైరీ కూడా కొంత ఉంటుంది. ఈ కొన్ని అక్కడున్న లొకేషన్ ప్రకారం కూడా దాని ప్రకారం కూడా దోమలు అనేది ఆ ఏరియాలో నిజంగా కూడా ఎక్కువగా ఉంటాయి. మేము కూడా మొన్న దాకా అదే ప్రాంతాల్లో ఉండే, తార్నాక ప్రాంతంలో, నాచారం, తార్నాక అదంతా సరౌండింగ్ ఏరియా అంతా ఐడియా ఉంది. ఇవి ఇంకా కొంత స్పెషల్గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీదేవి గారు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది. ఇప్పుడే దానికి సంబంధించిన, ఎందుకంటే ఒకటొకటిగా మేము కూడా దాని మీద పట్టు సాధిస్తానికి, దాని మీద పూర్తి స్థాయిలో ఎట్లాంటి సమస్యలు చేస్తాను కూడా ఒక 1 వీక్ అట్లా టైం పడుతుంది. కాబట్టి మేము లోకల్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అసెండ్ చేస్తాం. ఇంకా ఏదైనా ఉంటే స్పెషల్గా మీరు డైరెక్ట్ వచ్చి కూడా కలవచ్చు, డైరెక్ట్ రిపెండ్ చేస్తే కూడా దాని మీద సత్వరమే పరిష్కారం చేసేది. ఎందుకంటే గుర్రపు డెక్క తీయడం ఇదంతా సరే పెద్ద సమస్య కూడా కాదు, దానికి అధికారులు సహకారం తీసుకొని దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనకి మరొక కాలర్ తిరుమల గురి నుంచి వెంకటేష్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి వెంకటేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఫస్ట్ తెలంగాణ మేయర్ గా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. వింటున్నారు సార్? థ్యాంక్ యూ బ్రదర్, ధన్యవాదాలు. చెప్పండి సార్. ఇప్పుడు విశ్వనగరం చేస్తున్నారు కదా మన హైదరాబాద్ సిటీని, దాంట్లో మా కంట్రోల్మెంట్ కూడా ఉంది కదా సార్. మా దానికి కూడా ఏదైనా చూడాలి మీరు అంత కంట్రోల్మెంట్ ఏరియా. డెఫినెట్గా, ఎందుకంటే మిత్రుడు చెప్పినట్టు కంటోన్మెంట్ అనేది జిహెచ్ఎంసీకి యాక్చువల్గా కొద్దిగా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇది గమ్మత్తుగా ఏంటంటే దీంట్లోనే కలిసి ఉన్నట్టే ఉంటుంది. దాని అడ్మినిస్ట్రేషన్, దాని అభివృద్ధి, దాని రోడ్లు, దానికి సంబంధించిన వ్యవస్థ అంతా మళ్ళీ వేరే ఉంటుంది. కాబట్టి కొంత దీని విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. దాని మిలిటరీ కంటోన్మెంట్ బోర్డు దాని ఆదేశాల ప్రకారం, దాని రూల్స్ ప్రకారమే అది ఉంటుంది. కాకపోతే మళ్ళీ దాంట్లో ఉన్న ప్రజాప్రతినిధుల స్టైల్ ఆఫ్ యాక్టివిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. దీనికో లింక్ ఉండదు, కాకపోతే కొన్ని విషయాల్లో ఉంటుంది. మరి ఎట్లా అనేది కూడా కొంత మనం దాంట్లోకి జిహెచ్ఎంసీ డైరెక్ట్ ఎంటర్ అయ్యి చేసేది ఉండదు, కానీ కొంత కోఆర్డినేషన్ తోటి ఏదైనా కొన్ని ఇష్యూలలో పోదానికి ఆస్కారం ఉండొచ్చు. అయితే హైదరాబాద్కి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రాంతం పాత బస్తీ. ఈరోజు పాత బస్తీలో ఉన్నటువంటి ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా మీ దృష్టికి కొన్ని వచ్చి ఉండొచ్చు. మరి పాత బస్తీకి సంబంధించినటువంటి అంశాలపై మీరు ఎట్లాంటి శ్రద్ధ పెట్టబోతున్నారు? డెఫినెట్గా మీరు గతంలో ఒక 10 years 20 years 5 years ముందున్న పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ తేడా రావడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏదో కొన్ని ప్లాన్స్ అనుకున్నవి కూడా పెండింగ్గా ఉండేది. ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు చూస్తే భిన్నంగా రోడ్లు మరి ఇలా వెడల్పు చేయడం కానీ, అక్కడున్న పరిస్థితులు, మౌలిక సదుపాయాల విషయంలో కానీ వాళ్ళకు కూడా భాగస్వామ్యం అనేది కొంత లేకుండా, కొంత ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయంగా ఉండే ప్రయత్నం చేసేది. మా ఇల్లు పోతుంది, మా ఇంకోటి ఏదో ఇది అయితే మాకు ఇబ్బంది అవుతుంది అనే దాంట్లో ఉండే. ఇవాళ ఆ భయాలన్నీ కూడా దొరికిపోయి ఇలా ప్రపంచం ఏ రకంగా డెవలప్ అవుతుంది, ఇలా హైదరాబాద్ మిగతా ప్రాంతాలు ఏ రకంగా డెవలప్ అవుతున్నాయి అనేదాన్ని కొంత ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ప్రజల భాగస్వామ్యం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.
అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఎక్కువ మరి గవర్నమెంట్ యాక్టివిటీ చేస్తుంది. అది మౌలిక వసతుల వాటర్ కానీ, మంచినీరు కానీ, లేకపోతే అక్కడ సంబంధించిన ఉన్న గవర్నమెంట్ కబ్జాలకు గురైన ఇళ్ళు కానీ, దాంతోపాటు ఈ రోడ్లు వెడల్పు చేస్తున్న క్రమంలో వచ్చే ఇబ్బందులు కానీ ఇవన్నీ అడ్డంకులు లేకుంటుంటే అభివృద్ధి అనేది సాఫ్గా స్పీడ్గా పోదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కొంత బ్రహ్మాండంగా సహకారం అందిస్తున్నారు, పార్టిసిపేషన్ ఉంది. కానీ ఇంకా అక్కడ ఎక్కువ పెరిగితే సాంప్రదాయంగా ఇప్పుడు ఓల్డ్ సిటీ, అక్కడ ఉన్న నగరాలు, కాలనీలు, అక్కడ ఉన్న రోడ్లు అన్నీ కూడా ఆ కాలంలో కట్టినాయి కాబట్టి వాటిని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. మనకి మరొక కాలర్ రామత్పూర్ నుంచి వీరాచారి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వీరాచారి గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. చెప్పండి వీరాచారి గారు. నమస్తే వీరాచారి గారు, చెప్పండి. మేయర్ గారికి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పండి. సార్ మేము రామతాపూర్ నుంచి సార్. ఓకే. కేసీఆర్ నగరం ఉంది సార్. అవును సార్, అది ఏరియా సార్. ఓకే. మరి మనం విశ్వనగరంగా చేస్తాం కదా సార్, దాన్ని ప్రత్యేకంగా ఫస్ట్ దృష్టి దాని మీద పెట్టాలి సార్. తమరు తప్పకుండా దాన్ని ఎట్లా చేస్తారు అనేది కొంచెం మాకు, మాదైతే స్లమ్ ఏరియా బాగా అక్కడ సార్, దాన్ని మంచి సార్ ఫస్ట్ గా. అంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి మురికివాడలు ఉన్నటువంటి ప్రాంతాలు చాలా అధికంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు మురికివాడల అభివృద్ధి అనేటువంటిది ప్రథమ అంశం అని చెప్పేసి. సో వీటిపై డెఫినెట్గా, ఎందుకంటే ఇవాళ కొన్ని పార్టీలు ఉన్నాయి, కేంద్రంలో ఉన్న అధికార పార్టీలు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ఉన్న నిధుల కన్నా ఇంకా అదనపు నిధులు తీసుకొచ్చి ఇలా కొన్ని వేల కోట్ల మరి ఇలా ఫండ్స్ తోటి ఇలా స్కైఓవర్లు, ఫ్లైఓవర్లు, మరి సిగ్నల్లెస్ సిటీగా మంచినీటి పథకాలు కానీ, ఇలా మరి ఇక్కడ ఉన్న చెరువుల్ని, కుంటల్ని సంరక్షించుకొని వాటికి చుట్టూ కాంపౌండ్ వాల్స్ చేసి వాటిని గ్రీనర్గా తీర్చిదిద్ది ప్రజలకు ఉపయోగపడే వాకింగ్ ట్రాక్లు కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ తీర్చిదిద్దడానికి ఇవాళ కొంత బయట దేశాల నుంచి మరి ఇలా ఇక్కడ పెట్టుబడులు పెడతానికి వచ్చే వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా అడ్డంకులు చెప్పి ఇలా స్వతంత్రంగా పరిష్కారం ఇలా ఎన్ఓసీలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయినా కూడా కేసీఆర్ గారు ఇలా ఎంత కష్టమైనా పర్లేదు నేను ఇలా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇలా తను అనుకున్న కళలు కన్నా విశ్వనగరం మరి తీర్చిదిద్దడానికి దాన్ని ప్రణాళికలో బద్ధంగా ఒక విజన్ లాగా ఇలా తయారు చేసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగొద్దని చెప్పి ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి ఇలా అదనపు నిధులు తెచ్చైనా హైదరాబాద్ విశ్వనగరం తీర్చి. అయితే ఈ ఆలోచన ఉంది, ఈ ఆలోచన ప్రకారం పోతున్నాం. కాకపోతే ఏంటంటే దీనికి అనుగుణంగా వెంటనే ఇవాళ పాలసీ ప్రకటించగానే అభివృద్ధి అయ్యిద్దని కూడా కాదు, దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ ఎంత ఉంది, ఏం చేయాలనేది కొంత సమయం కూడా పడుతుంది. ఇలా 56 ఏళ్ల కాంచి ఉన్న పరిపాలకులు ఒక విజన్ లేకుండా చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఇలా ఓవర్ నైట్ కూడా కావు, కాబట్టి కొంత సమన్వయం పాటించాల్సింది. మీరు చెప్పిన ఇబ్బందులన్నీ కూడా స్వతంత్రంగా పరిష్కరించేటి కొంటే దీర్ఘకాలంగా చేసేటుంటే వాటిని ప్రణాళికాబద్ధంగా పోతాం. దయచేసి ప్రజలు కూడా అది గమనించాలని అనుకుంటారు. రైట్. మనకి మరొక కాలర్ ఎన్జిఓ కాల్ నుంచి డాక్టర్ రామచంద్రరావు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామచంద్రరావు గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రథమ పౌరుడిగా మీరు ఎన్నికైనందుకు. మీరు ఇంతమంది కాలర్తో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను శ్రద్ధగా. మీకున్న అవగాహన, మీకున్న మెచ్యూరిటీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు యువకుడే అనుకున్నాను కానీ చాలా అనుభవం, ఈ యొక్క ప్రజా ఉద్యమంతో మీకు మంచి అనుభవం సంపాదించినట్టుగా అనిపిస్తుంది. నాకు 2 చిన్న సజెషన్స్ సార్. నేను ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ వనస్థలపురంలో ఉంటానండి. తర్వాత ఇక్కడ టాక్సేషన్ విషయంలో, ఏటీఎంస్ విషయంలో చాలా హై టాక్సేషన్ ఉందండి. ఆ ఏటీఎంస్ అనేది ఇప్పుడు మనకేమి పెద్దగా వచ్చేది ఏమి ఉండదు కానీ ట్యాక్స్ రూపంలో మాత్రం చాలా వ్యత్యాసం కనబడుతుంది. తర్వాత ట్రాన్స్పరెన్సీ ఆఫ్ వర్క్ సార్. జిహెచ్ఎంసీ లో అయ్యే ప్రతి వర్క్ కూడా లోకల్ ఎవరైతే ఎలక్టెడ్ కార్పొరేటర్ ఉంటారో వాళ్ళతోనే అనుసంధానం చేయించేసి ఆ ఏరియా ఉన్న వాళ్ళకి బాధ్యతగా చేసేసి దాంట్లో నాణ్యత లోపం ఉన్నప్పుడు వారిని మనము పాయింట్అవుట్ చేసే విధంగా ఉండే పద్ధతులు చేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్ సార్. ఎందుకంటే కాంట్రాక్టర్ల కోసమే వర్క్స్ క్రియేట్ చేసేసి వాళ్ళ కోసమే చేయిస్తున్నట్టుగా కొన్ని సందర్భాల్లో మాకు అనిపిస్తుంది. అవసరం ఉన్నంత మేరకు ఆ యొక్క కార్పొరేటరు ప్లస్ ఆఫీసర్లను బాధ్యత చేసేసి వర్క్ అప్పగిస్తే ఏంటంటే రేపటి రోజు నాణ్యత లోపైనప్పుడు వారిని మనం పాయింట్అవుట్ చేయడం, వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండే విధంగా మీరు చేస్తే బాగుంటుందని నా సజెషన్ సార్. ఇవాళ మా సీఎం గారు కూడా దేని విషయంలో కాంప్రమైజ్ చేయడానికి సిద్ధంగా లేరు. అది కార్పొరేటర్లు కానీ, అధికారులు కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ నిజంగా మరి అభివృద్ధి అనేది కావాలంటే ఇట్లా మరి సార్ ఇచ్చిన సూచనలు కూడా చాలా విలువైనవి. పారదర్శకంగా ఉండాలి, బాధ్యతాయుతంగా జవాబుదారీతంగా ఉండాలి.
ఇవాళ మిత్రుడు చెప్పినట్టు ఇంకా రాబోయే కాలానికి విప్లవాత్మకమైన మార్పులు చూస్తారు. ఎందుకంటే ఆలోచనలు అవి ఒక రూపానికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు చేసేది కానీ, పెద్దలు కేటీఆర్ గారు చేసేది కానీ, ఈ మధ్యకాలంలో ఎక్కడో అక్కడ కూర్చుని ఏదో అడ్మినిస్ట్రేషన్ అని కాదు. ఇలా ఒక యూత్ మీద, ఒక యువకుల మీద కేసీఆర్ గారు ఒక అతిపెద్ద బాధ్యతలు పెట్టడం జరిగింది. మా మంత్రివర్యులు కేటీఆర్ గారు కానీ, మేము కానీ, మాతో పాటు కార్పొరేటర్లు కానీ, డిప్యూటీ మేయర్ కానీ. మేయర్ గారు, మీరు దీన్ని కొనసాగించే ముందు ఒక కాలర్ ఉన్నారు బేగంపేట నుంచి, వినోద్ కుమార్. వినోద్ కుమార్ గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి వినోద్ కుమార్ గారు. సార్, ఇది హైదరాబాద్ లో చాలా చాలా తక్కువ ఉన్నాయి సార్ పబ్లిక్ టాయిలెట్స్. చెప్పండి. అంటే నా సజెషన్ ఏంటంటే సార్, ఫుట్పాత్ లేనందువల్ల జిహెచ్ఎంసీ కూడా పబ్లిక్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాయేమో అవసరమైనని అని నేను అనుకుంటున్నాను. కాకపోతే నా సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఇంకా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లలో పబ్లిక్ టాయిలెట్స్ కంపల్సరీగా చేయాలని నేను అనుకుంటున్నాను. అయితే నేను నిన్న ఒక కంట్రోల్ రూమ్ పక్కన ఉన్న మహిళా కౌన్సిలింగ్ సెంటర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఏమైందంటే, నేను అక్కడ ఉన్న కానిస్టేబుల్కి అడిగాను, ఎక్కడ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయండి, యూరినల్స్ అని అడిగితే, ఇక్కడ లేవు సార్, మీరు ఫుట్పాత్ పైనే చేసుకోవాలి అని చెప్పాడు. మీరు ఇటువంటి పబ్లిక్ విజిట్ చేసే ఆఫీసెస్ లలో, బ్యాంకులలో, ఇంకా ఈ సేవా సెంటర్స్ లలో, ఇటువంటి వాటిలలో కంపల్సరీగా పబ్లిక్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తే ప్లస్ అండ్ ఛార్జ్ కావాలిస్తే వాళ్ళు ఛార్జ్ చేయమనండి. ఈ కొన్ని మన యూరినల్స్ లలో అక్కడక్కడ ఛార్జ్ చేస్తున్నారు కదా, ఆర్టీసీ బస్ సెంటర్స్ లలో అట్లా ఛార్జ్ చేయమని చెప్పండి. అవి లేనందువల్ల చాలా కష్టం అవుతున్నది పబ్లిక్ అంతా. చాలా నిజంగా కీలకమైన పాయింట్. ఎందుకంటే రోడ్డు మీద గవర్నమెంట్ ప్లేస్ దొరికిన కాడికి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ మరి దానికి సంబంధించిన పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇట్లాంటి యాక్టివిటీ చేస్తుంది. ఇవాళ పర్మిషన్ సప్లై చేస్తున్నప్పుడు గతంలో జరిగింది ఇదే, ఒక అవగాహన విజన్ అనేది లేకుండా చేసినప్పుడు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటాయి, పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి. నిజంగా ఎంత అంటే ఒక 1000 కొద్ది ఎసెప్టీలో కడతారు. కానీ మరి వచ్చిన వాళ్ళు కూడా వందలలో వస్తుంటారు. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళకు ఒక ప్రశాంతంగా ఇవాళ ఒక టాయిలెట్స్ కానీ, ఒక పిల్లలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎక్కడో మూలకు ఒకటి ఉంటుంది. అది పని చేయకపోతే ఇదే విధంగా ఉంటుంది. మరి పబ్లిక్ ప్లేసెస్, ఎందుకంటే నిత్యం ఈ సేవలు ఇవన్నీ ఉంటాయి, వీటిల్లో కూడా మరి దాన్ని ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం. స్వచ్ఛ హైదరాబాద్ అనేటువంటి కళ సాకారం కావాలి. ఎందుకంటే బిల్డింగ్లు పెద్ద పెద్ద ఎసెప్టీల్లో కడతారు, ఏమిటో 4 బాత్రూమ్లు పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. దీన్ని మిత్రుడు చెప్పినట్టు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా మేము అనుభవించిన రోజులు ఉన్నాయి. దాన్ని ఇంకొంత పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏమన్నా అంటే ఇప్పుడు ఫుట్పాత్ల మీద పార్కింగ్ పెట్టేదైతే కొంత అవగాహన వచ్చి, కొంత షాపుల మీద పెట్టి ఇబ్బంది లేకుండా, కొంత ఆన్లైన్ సేవలు, ఈ ఛానల్స్ ఏదైతే కొంత అవగాహన వచ్చిందో దీనికి కూడా, ఎందుకంటే చాలా దూరం పోతే తప్ప ఈ టాయిలెట్ అనేది దొరకలేని పరిస్థితి. పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది, దాంట్లో పోతానికి సౌకర్యం ఉండదు. రైట్. మనకి మరొక కాలర్ వనస్థలిపురం నుంచి విజయభాస్కర్ రెడ్డి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి విజయభాస్కర్ గారు. చెప్పండి విజయభాస్కర్. నమస్తే రామన్న. నమస్తే విజయభాస్కర్ గారు. రామన్న, ముందుగా తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు అంట మీకు. నమస్తే విజయభాస్కర్ గారు. అన్న, ముందుగా హైదరాబాద్ ని మనం విశ్వనగరంగా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేయాలన్నా. అన్నా చెప్పండి వింటున్నారు, చెప్పండి భాస్కర్ గారు. చెప్పండి. వర్షాకాలం వస్తే అసలు బయటికి పోవడానికి, బస్సులు పోవడానికి అసలు ట్రాఫిక్ జామ్, అనాలాలు, చాలా మంది చనిపోవడాలు ఇట్లాంటివి జరుగుతాయి అన్న. దానిపైన దృష్టి పెట్టి గత ప్రభుత్వాలు అసలు దాని గురించి అసలు పట్టించుకోలే. ఆ క్రెడిట్ అంతా మీకు దక్కాలే, కేసీఆర్ గారికి దక్కాలే. అట్లాగే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, బస్సు షెల్టర్లు ఎక్కడ లేవన్నా, ఇటు భాగ్యలతలో, ఇటు ఏరియాలో వనస్థలిపురం ఇటువైపు. అదొకటి మైండ్ లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ మీ ఉన్న 5 సంవత్సరాలలో డ్రైనేజ్ అన్న, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్, వర్షం పడితే నీళ్ళు అసలు రోడ్డు మీద కనబడచ్చు. రైట్ విజయభాస్కర్ గారు, ధన్యవాదాలు. విలువైన సూచన చేశారు. ఇప్పటికే మీరు డ్రైనేజ్ అంశాలను వివరించున్నారు, నగర ప్రణాళికలో అది కీలకమని చెప్పారు. అయితే బస్ షెల్టర్ అనేటువంటి అంశం కూడా విజయభాస్కర్ గారు పేర్కొన్నారు. మేయర్ గారు అయితే ఒక కీలకమైనటువంటి అంశం. ఈరోజు ప్రజలకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వివిధ విభాగాలతో. మీరు మొదటి నుంచి చెప్పినటువంటి మాట సమన్వయం ఉన్నటువంటిది కీలకం అని చెప్పి, ఈరోజు ప్రజలు అటు జలమండలికి సంబంధించిన అంశాలు కానివ్వండి, విద్యుత్ పరమైనటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇతర ప్రభుత్వంతో ముడిపడినటువంటి అంశాలు కానివ్వండి, అంటే అనేక శాఖలతో ఉన్నటువంటి అంశాలను ఎవరిని సంప్రదించాలి ఏంటి అన్నటువంటి దాంట్లో ఇబ్బందులు ఒకటి ఎదుర్కొంటున్నారు. మరి ఈ శాఖల మధ్య సమన్వయాన్ని సృష్టిస్తూ సమస్యల్ని నేరుగా మీ దృష్టికి తీసుకురావడానికి ఒక కాల్ సెంటర్ లాంటి వ్యవస్థ కానివ్వండి, లేదా
ఒక మెరుగైనటువంటి సమస్య పరిష్కార మార్గాన్ని ఏమన్నా మీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ చేపట్టబోతోందా? అంటే గతంలో ఇట్లాంటి వ్యవస్థ కొంత ఉన్నట్టు నాకు సమాచారం ఉంది. ఇంకా ఇప్పుడున్న వ్యవస్థను ఆధునీకరించి ఇంకా ప్రజలకు ఎక్కువ పార్టిసిపేషన్ ఉండి అందుబాటులో పోవడానికి ఏదైతే బాగుంటుంది అనేది మరి అధికారులతో కానీ మరి మాతో పాటు ఉన్న కార్పొరేటర్లందరికీ కూడా ఒక అవగాహన, ఒకటి ఎట్లా పోతే బాగుంటుంది అనేది చర్చించి దానిపైన నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా. ఇవాళ మీరు చెప్పినట్టు ఈ పబ్లిక్ సంబంధించిన ఈ ఇష్యూస్ ఏదైతున్నాయి, డ్రైనేజీలు, ఇవన్నిటి మీద ఒక బృహత్తరమైన ప్రణాళిక ఉంది, మామూలుగా ఏం లేదు. సమన్వయం ఏదైతే ఉందో ఈ సమన్వయం సంబంధించి ఇంతకుముందు నిన్న మా కమిషనర్ గారు కూడా ఒక విషయం చెప్తుండే ఎగ్జాంపుల్గా, ఇవాళ ఇవాళ రోడ్ వేయాలని ఒక ఆడ శాంక్షన్ అయింది, మొదలు కాబోతుంది. దానికి ఒక 1 month అటు ఇటుగా మరి అక్కడి నుంచి రోడ్డు తవ్వి కొంత పైప్ లైన్ వేసేది. దాని కొరకు దీన్ని మరి ఆపి మళ్ళీ తవ్వంగానే మళ్ళీ రోడ్ వేసి మళ్ళీ అవుతుంది. ఇది మళ్ళీ పబ్లిక్ ఇన్కమ్ ఉంటుంది. దాన్ని ఆపి అవసరమైతే 15 రోజులు 4 రోజులు దాని గురించి ఇది చేసైనా ఆ పైప్ లైన్ వేసినాకనే మళ్ళీ రోడ్డు తవ్వి, ఇవాళ రోడ్డు వేసినాక మళ్ళీ పైప్ లైన్ వేసేసాక తవ్వి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రోడ్డు వేసి ఇది ఒక 3 సార్లు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు బొంతలు ఇంకుడు గుంతలు మెట్రో ఎత్తానప్పుడు ఏ రకంగా ఉన్నాయని చెప్పిన ఇవి ఉంటుంటాయి. దాన్ని నిన్న కమిషనర్ గారి దృష్టికి వస్తే దాన్ని పరిష్కరించి దాన్ని ఆపడం జరిగింది. రైట్, ధన్యవాదాలు రామ్మోహన్ గారు. ఈటీవీ స్టూడియోకి వచ్చి ప్రజలతో అనేక రకాలైనటువంటి అంశాలతో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలని మీరు విన్నారు, సూచనలు కూడా స్వీకరించారు. మీరు మేయర్గా విజయం సాధించాలని, విశ్వనగరం అన్నటువంటి ప్రజల ఆకాంక్ష మీరు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ప్రజలతో ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తప్పనిసరిగా స్పష్టమైనటువంటి విజన్తో ముందుకు వెళుతూ హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని, దీనిలో భాగంగానే ప్రజల భాగస్వామ్యాన్ని అన్ని వేళలా స్వీకరిస్తామంటున్నారు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్. ఇది ప్రత్యక్ష ప్రసారం. నమస్కారం.